అందరికీ హాయ్ అండి. నేను డాక్టర్ పాండ్య జై భవానీ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ డైరెక్టర్ను మాట్లాడుతున్నా. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, చాలా ఉన్నతమైన విషయం, కొన్ని యుగాలలో జరిగిన విషయం, భార్యాభర్తల గురించి. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో ఎలాంటి మార్పులు, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, దానిని గురించి తెలుసుకొని మనము ఈ కలియుగంలో ఎలా ఉండాలి, ఎలా మన జీవితాన్ని కొనసాగించాలి, ఇది తెలుసుకోవడం వల్ల మనము మన కుటుంబ సభ్యులలో, మన కుటుంబంలో మన భర్త భార్యతో ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మనం కులంకుశంగా చాలా వివరణాత్మకంగా తెలుసుకుందాం. సో ఇక్కడ యుగ యుగాలకు మనిషి యొక్క విలువలు పతనమైపోతున్నాయి. మనము ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం యుగాలు 4గా విభజించడం జరిగింది. ఈ 4 యుగాలను కలిపి మహాయుగము లేదా చతుర్యుగము అని అంటాము. అయితే ఈ 4 యుగాలలో మనిషి యొక్క విలువలు, భార్యాభర్తల యొక్క విలువలు, సమాజం ఎలా ఉంది, ఎలా ముందుకు పోతుంది, ఎలా విలువలు క్షీణిస్తున్నాయి అనేది, స్త్రీ యొక్క విలువ ఏ విధంగా పతనం అవుతుంది, భర్త యొక్క ఇంటి యజమాని యొక్క విలువలు ఏ విధంగా పతనం అవుతున్నాయి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా, ఎక్కువ టైం తీసుకొని చాలా వివరంగా మీకు నా లెవెల్లో, అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ మనకు ఈ చతుర్యుగాలలో, మహాయుగములలో మొదటిది కృతయుగం. దీన్నే మనము సత్యయుగం అని కూడా అంటాం. కృతయుగం లేదా సత్యయుగం అంటారు. ఈ యుగంలో సత్యం, ధర్మం, నీతి, భక్తి ఎక్కువగా ఉండేది. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా 100% ధర్మాన్నే ఆచరించేవాళ్ళు. స్త్రీకి ఈ యుగంలో అత్యంత గౌరవంగా ఉండేది. ఆమెను, ఒక స్త్రీని గృహలక్ష్మినిగా, శక్తి స్వరూపిణిగా భావించేవారు. లోకంలో సమానత్వం ఉండేది. ఆడ మగ అనే తేడా చాలా తక్కువగా ఉండేది ఈ కృతయుగంలో. ఇక రెండో యుగానికి వస్తే త్రేతాయుగం. త్రేతాయుగంలో ధర్మము 3/4, 3/4 భాగంగా మిగిలి ఉన్నది. ఎందుకంటే త్రేతాయుగంలో ఇది శ్రీరామచంద్రుడు ఈ యుగంలో అవతరించాడని మనకు తెలుస్తూ ఉంది. ఈ త్రేతాయుగంలో స్త్రీకి గౌరవం ఉన్నప్పటికీ క్రమంగా ఆధిపత్య భావనలు ఈ యుగంలోనే ఎక్కువగా మొదలైనాయని చెప్పుకోవచ్చు. సీతాదేవి ఈ యుగంలోనే ఆదర్శ స్త్రీగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. స్త్రీని ఒక పవిత్రత, విధేయత, సహనంకు మారుపేరు, ఓపికకు, సహనానికి, విశ్వాసానికి మారుపేరుగా ఈ త్రేతాయుగంలో మనం చెప్పుకోవడం జరిగింది. అలా కూడా జరిగింది. మళ్ళీ మూడో యుగం వచ్చేసి ద్వాపర యుగం. ఈ యుగంలో ధర్మం మాత్రమే మిగిలి ఉన్నది. ఈ యుగంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు ఈ యుగంలో అవతరించాడని మనం చెప్పుకోవచ్చు.
ఈ యుగంలో, ద్వాపర యుగంలో స్త్రీ స్థానం కాస్త బలహీనపడింది. ద్వాపర యుగంలో స్త్రీకి మనం ఇచ్చే విలువలు కొంచెం తగ్గినాయని చెప్పుకోవచ్చు. ద్రౌపది వంటి మహాత్ములు, గౌరవనీయమైన వ్యక్తులు కూడా ఈ యుగంలోనే, మీకు తెలుసు కదా, ద్రౌపది చీర హరణ ఏదో జరిగిందని అంటారు కదా. సో ఈ యుగంలో స్త్రీని గౌరవించినప్పటికీ కానీ ఆ గౌరవం కొంచెం తగ్గింది, స్త్రీకి అన్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఈ ద్వాపర యుగంలో. ఇక చివరిది 4వది కలియుగం అండి. ఈ కలియుగంలో ధర్మం అనేది 1/4 మాత్రమే మిగిలి ఉంది. ఈ కలియుగంలో అశాంతి, అశ్రద్ధ, అన్యాయం, దోపిడీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కలియుగంలో స్త్రీ యొక్క స్థానం చాలా క్షీణించిపోయిందండి. అంటే చాలా తక్కువగా, చాలా అసలు వాళ్ళని పట్టించుకునేటువంటిది లేకుండా పోయింది ఈ కలియుగంలో. స్త్రీకి గౌరవం తగ్గి స్త్రీని అన్యాయంగా అనుభవించడం మొదలుపెట్టారు ఈ మూర్ఖులు. స్త్రీని అణిచివేత, ఏ ఆఫీస్లో చూసినా స్త్రీ అంటే ఒక చులకన భావము, లేకుంటే వేరే రకమైన, ఇక మీరు చూస్తూ ఉన్నారు, నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను. అయితే ఈ కలియుగంలోనే భర్త యొక్క విలువ కూడా పడిపోయింది. భార్య యొక్క విలువ పెరిగిందని చెప్పినప్పటికీ, భార్య యొక్క విలువ కొంచెం పెరిగింది అని చెప్పడానికి వీళ్ళు ఉన్నప్పటికీ కూడా భర్త యొక్క విలువ క్రమంగా తగ్గిపోయింది. మరియు అత్తమామలు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ విలువలు కూడా, వాళ్ళను ఒక పని వాళ్ళ కంటే హీనంగా చూస్తూ ఉన్నాం మనం ఈ సమాజంలో, ఈ కలియుగంలో. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవాలంటే, కలియుగ ప్రభావంలో ప్రతి ఇంటిలో ఈ కలియుగ ప్రభావం చాలా స్పష్టంగా కనబడతా ఉందండి. ఇంట్లో శాంతి లేదు, సుఖం లేదు, సౌఖ్యం లేదు. ఇవన్నీ పోయి ప్రతిదానికి అడ్డుపుల్ల వేయడం, గొడవలు పెట్టుకోవడం, ఆధిపత్య ధోరణి ఉండడం, ఎక్కువగా ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతుంది. మరి భర్త విషయానికి వస్తే, భర్త అనే వ్యక్తి ఒక కుటుంబానికి యజమానిగా ఉండేది ఈ యుగాలలో. కానీ ఈ కలియుగంలో ఒక కుటుంబంలో భర్త అనే వ్యక్తి భార్యను చూసుకోవాలి, కుటుంబ భారం మొత్తం తనే మోయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి భర్త అనే వ్యక్తి కుటుంబానికి శక్తి కావాలి కానీ, ఒక 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 సోర్స్ కావాలి కానీ తనను బానిసగా చూస్తూ ఉన్నారు. తను అందరికీ అన్ని విధాలుగా సమకూర్చే వ్యక్తిగానే చూస్తారు తనని. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ఒక బానిసలాగా కొన్ని కుటుంబాలలో భర్తను చూస్తూ ఉన్నాం మనం. అతనికి స్వేచ్ఛ లేదు, తన మాటకు విలువ లేదు. తను ఏం చేసినా చూద్దాంలే, చేస్తాంలే, నువ్వు చేసినావా, నీకంతా ఉందా, నీకెందుకు అవసరం లేనిది, ఇలాంటి చిల్లర బొల్లర మాటలు మాట్లాడుకుంటూ భర్తను ఆ ఇంటి వాళ్ళు బానిస కన్నా హీనంగా చూస్తూ ఉన్నారు. సో ఇది ఒకటి. ఇక్కడ అత్తమామల విషయానికి వస్తే, ఇప్పుడు భార్య భర్త అనే ఇద్దరు వ్యక్తులు ఒకవేళ ఈ కలియుగంలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నా, చాలామంది కుటుంబాలు ఈ సిటీలలో, ఎవరైతే డిస్టిక్లలో, హైదరాబాద్ వంటి, విజయవాడ వంటి కొన్ని ప్రముఖ సిటీలలో, మెట్రోపాలిటన్ సిటీలలో ఉండే వ్యక్తులు భార్యాభర్తలు జాబ్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఈ అత్తమామలు వాళ్ళ కోడలు, వాళ్ళ కొడుకు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ వయసు రీత్యా కానీ
ఏదో ఒక మాట అంటే అత్తమామలని ఆ భార్యాభర్తలు కానీ ఎవరైనా డబ్బు సంపాదిస్తున్నారు ఆ వ్యక్తి ఆ కుటుంబంలో అంటే ఆ వ్యక్తి ఆ తల్లిదండ్రులను తన ఇంట్లో పనిచేసే వాళ్ళ కంటే హీనంగా చూస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మా జై భవానీ మ్యాట్రిమోనీలో జరిగినటువంటి కొన్ని విషయాలు కొన్ని ఫ్యామిలీలు మా కస్టమర్లు మా దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే దీనివల్ల మీ కుటుంబంలో గొడవలు అశాంతి నెలకొల్పి సుఖం కోల్పోయి ఏమి లేక ఒకరితోని ఒకరు మాట్లాడలేక చాలా ఇబ్బందులు పడుకుంటూ ఎందుకురా ఈ జీవితం అని చాలామంది బాధపడుతూ ఉన్నారని మా కస్టమర్ల ద్వారా మాకు తెలిసిన విషయము. మళ్ళీ బయట కూడా ఇదే జరుగుతుంది. సో ఈ రోజుల్లో మనము చేయవలసిన పని ఏంటంటే మన ఇల్లు అనేది ఒక దేవాలయంగా ఒక ఆశ్రమంగా ఉండాలి. అప్పుడే మనము మన కుటుంబ సభ్యుల అందరం సుఖశాంతులతోనే మంచి వాతావరణంలో ఒక మంచి హృదయంగా మనము మంచి జీవితం గడపాలి. ఈ ఎఫెక్ట్ అనేది మన పిల్లల మీద కూడా పడుతుందండి. కాబట్టి డబ్బును ఎంత అవాయిడ్ చేస్తే మనకు అంత సంతోషం అనేది లభిస్తుంది. సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారని అనుకునేది. డబ్బు అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో. డబ్బు వల్ల కొన్ని జీవితాలు ఆగమైపోతున్నాయి. మనం ఎవరం కూడా మధ్యతరగతి కుటుంబాలని అనుకుంటే కొంచెం మధ్యతరగతి కంటే కొంచెం రిచ్గా ఉన్నాం అనుకుంటే ఆ కుటుంబాలలో అశాంతి, సహనం, ప్రేమ, విశ్వాసం, విశ్వసనీయత ఇవన్నీ కూడా లేకుండా మన జీవితాలు ఆగమైన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలియుగంలో భర్త అనే వ్యక్తి తను విలువను కోల్పోతున్నాడు. అత్తమామలు ఇక వాళ్ళ పరిస్థితి చెప్పనక్కర్లేదు. మీరు కూడా ఇలా చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్.